ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈరోజు అమ్మవారి సందేశాన్ని, అమ్మవారు ఏమి అందించే సందేశం ఏంటి అంటే తప్పకుండా తెలుసుకున్నాను తల్లి. ఇదే నీకు నేను ఇస్తున్న ఆఖరి అవకాశం. రాత్రి 12 గంటల లోపు ఇది నువ్వు తప్పకుండా విని తీరాల్సిందేనమ్మా. లేకపోతే జీవితాంతం నీకు ఈ కష్టాలు తప్పవు తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు. మన అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి. దానికంటే ముందు అక్క నిజంగా అమ్మవారి సందేశాలు మాకు ఎంతో ఊరటను కలిగిస్తూ ఉన్నాయి అక్క. మాకు ఏ సమస్యలు వచ్చినా కూడా వెంటనే అమ్మవారిని మేము పదే అడుగుతూ ఉన్నాము. జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అనుకున్న సమయంలో అమ్మవారి సందేశాలు నన్ను కనెక్ట్ అయ్యాయి. ఈ పూజల వల్ల కానీ వీరి సందేశాలు కానీ పరిహారాలు కానీ అమ్మవారు మాకు చాలా చక్కగా మాకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలను నుంచి బయటపడడానికి మాకు అమ్మవారి ఆశీస్సులతో చక్కగా వివరించి చెబుతూ ఉన్నారక్క. చాలా ధన్యవాదాలు అని చెప్పి నేను కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నిజంగా అంత ఆశించిన మార్పులు మీ జీవితాల్లో వచ్చినప్పుడు మీరు అమ్మవారికి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారండి. మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ తరపున ప్రేయర్స్ అయితే చేయించుతాను, అర్చన చేయించుతాను. తప్పకుండా అమ్మవారి సందేశాలను మీరు నమ్మకంతో కనుక కనెక్ట్ అయితే ఖచ్చితంగా అమ్మవారు మీకు సరైన 100కు 1000% సొల్యూషన్ అనేది జరుగుతుంది. నమ్మకంతో కనెక్ట్ అవ్వండి, మీ సమస్యలన్నీ పోతాయి. ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని విషయానికి వస్తే కనుక, తల్లి నేను నీకు ఎప్పుడో ఎన్నోసార్లు ఎన్నెన్నో అవకాశాలను ఇచ్చాను, కానీ ఒక్క అవకాశాన్ని కూడా నువ్వు ఉపయోగించుకోలేకపోతున్నావు. ఎన్నోసార్లు నీకు నేను సమస్యలు దూరం అవ్వడానికి, నీ బాధను చూడలేక పరిష్కార మార్గాలను అందిస్తూనే ఉన్నాను. కానీ నిర్లక్ష్యంతో ఆ మార్గాలన్నింటినీ కూడా పక్కన పెట్టేశావు. కొన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా కొన్ని పరిష్కార మార్గాలలో అడుగు పెట్టాల్సిందే. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది బిడ్డ. నీకు జ్వరం వస్తేనో జలుబు చేస్తేనో ఖచ్చితంగా నువ్వు ఒక టాబ్లెట్ అయితే వేసుకుంటేనే కదా తగ్గుతుంది. అంటే నీ యొక్క జ్వరానికి పరిష్కార మార్గం ఆ టాబ్లెట్, అదేవిధంగా నీ సమస్యకు పరిష్కార మార్గం కూడా ఒకటి ఉంటుంది అని చెప్పి గ్రహించలేకపోతే ఎలా చెప్పు? ఎన్నోసార్లు చెప్పాను తల్లి, ఎన్నో మార్గాలను కూడా చూపించానమ్మా. వాటిని వేటిని కూడా నువ్వు లెక్క చేయలేదు. మరి ఇకపై ఇది కూడా లెక్క చేయకపోతే నేను మాత్రం ఏమి చేయగలుగును చెప్పు తల్లి? ఒక జబ్బు పడిన మనిషి కొన్ని మందులు వాడితేనే ఆ జబ్బు నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులుగా మారతారు. అదేవిధంగా నీ జీవితంలో కూడా నువ్వు కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నావు. మరి దానికి తగ్గ మందు పడితేనే కదా బిడ్డ నీ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంత నీకు వివరించి చెప్పడానికి కారణం నువ్వు గ్రహించలేకపోతున్నావు అని. ఒకే ఒక్క కారణం చేత నీకు ఇంతగా వివరించి చెప్పాల్సి వస్తుంది తల్లి. నేను చెప్పే ఈ పరిష్కార మార్గాన్ని అనుసరిస్తావు అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అది కూడా ఈ రాత్రి 12 గంటల లోపు నీ కష్టాన్ని అంతటినీ కూడా నేనే తీర్చేస్తాను. నీ బాధలన్నింటినీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టేస్తాను. నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉంటే చూసి ఆనందపడే మొదటి దాన్ని నేనే, నీ దుర్గమ్మను, నీ తల్లిని. మరి నా బిడ్డ ఇంత బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఎలా వదిలివేస్తా అని చెప్పు? నా బిడ్డ కష్టాలన్నింటినీ కూడా తీసివేయడానికే ఈరోజు నేను నీకు పరిష్కారాన్ని తీసుకుని వచ్చాను. మరి ఈ రాత్రి 12 గంటల లోపు నేను నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. అంటే
నువ్వు నాతో నీ యొక్క సమస్యలను ఖచ్చితంగా చెప్పుకుని తీరాలి బిడ్డ. అప్పుడే నీకు పూర్తిగా ఈ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరుకుతుందమ్మా. నువ్వు ఈ యొక్క రోజు ఏదైతే ఉందో అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ వచ్చే శుక్రవారం రోజు వరకు, ఆ తరువాత వచ్చే రోజు నువ్వు ఒక 5 శుక్రవారాలు నేను చెప్పినట్లుగా చెయ్యి. మనిషి అంటే ఆ సమస్యలన్నీ కూడా బయటపడి తను సంతోషంగా జీవించాలి అన్నా, తను ఆనందంగా గడపాలి అన్నా, తను కోరుకున్న కోరికలన్నీ తీర్చుకోవాలి అని అనుకున్నా కూడా నీకు దుర్గమ్మ అనుగ్రహం అనేది చాలా ముఖ్యం. దుర్గమ్మ అనుగ్రహాన్ని నేనే నీకు ఇవ్వగలను కనుక నా అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అంటే కనుక ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా ఒక్క శుక్రవారాలు చెయ్యమ్మా. నీ తల్లి నీ సమస్యకు పూర్తి ముగింపు అనేది దొరుకుతుంది బిడ్డ. నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా నీ పూజలో ఒక 11 సార్లు కానీ, ఇష్టమయ్యి నీకు తేలికగా ఉంటే కనుక ఒక 108 సార్లు కనుక నువ్వు పఠించుకున్నావు అంటే నీ సమస్యలన్నీ కూడా పూర్తిగా పోతాయి బిడ్డ. ఈ శుక్రవారాలు కూడా చేయవలసింది ఏంటో చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకో. మొదట అయితే ఆ మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని ఒక కాగితం మీద రాసుకో తల్లి. నీకు ఆ మంత్రం చాలా చక్కగా, చాలా ఈజీగా పరిష్కారం అంటే పలకటానికి చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఏంటంటే ఏమీ లేదు, నీకు నీ దుర్గమ్మ మీద ఎంతో ప్రేమ ఉంది కదా. నీకు చక్కగా నీ అభిష్టాలన్నీ తీరాలన్నా నువ్వు ఈ మంత్రాన్ని ఏమీ లేదు, మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నదే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూనే ఉండు తల్లి. మనం అంటే పలుకుతూ ఉన్నాము, కానీ ప్రతిరోజు ఏ వేళలో పలుకుతున్నాము చక్కగా ప్రతి వేళలోనూ పలుకుకోవాలని నేను చెప్తున్నాను. నువ్వు 5 శుక్రవారాలు కూడా చక్కగా నువ్వు ఈ మంత్రాన్ని, చాలా సులువుగా మంత్రం అమ్మ ఇది. ఏముంది, 4 అక్షరాలు కదా. మరి మళ్ళా చెప్పనా బిడ్డ? శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉండు. చక్కగా నీకు రాయాలనిపిస్తే రాసుకో, అనుకుంటూ రాసుకో. నువ్వు అనుకున్న కార్యాలన్నీ సరే ఫలప్రదాయమైపోతాయి, ఫలించి తీరుతాయి. అంటే ఈ మంత్రానికి అంత శక్తి ఉంది తల్లి. నువ్వు ప్రతిరోజు పూజలో 108 సార్లు పఠించుకోగలిగితే నీ యొక్క సమస్యకు నా ముందు ఉంచి 108 సార్లు ప్రతిరోజు నువ్వు గనుక ఇది పఠించగలిగితే నీ కష్టాలన్నీ కూడా పోతాయి తల్లి. శుక్రవారాలు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, నా మందిరానికి వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా బిడ్డ నువ్వు ఈ మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ, నువ్వు నా మందార పువ్వులున్నా ఏవైనా సరే కానీ నువ్వు ఎర్రటి పుష్పాలను నీ తల్లికి, నీ దుర్గమ్మకు చక్కగా సమర్పించుకో. 5 పసుపు కొమ్ములు తీసుకో, చక్కగా మందార పువ్వులు తీసుకో. అయితే ఇంకా ఇవి పసుపు కుంకుమలు తీసుకున్నావు, మందార పువ్వులు తీసుకున్నావు కదా. ఈ మంత్రాన్ని చక్కగా అనుకుంటూ ఒక 5 ప్రదక్షిణాలు అయితే చేసి, నీ యొక్క సంకల్పం అయితే ఏదో ఉందో ఈ 5 పసుపు కొమ్ములు, 5 మందార పువ్వులు నువ్వు చక్కగా నా పాదాల దగ్గర సమర్పించుకుని, నీ యొక్క కష్టం గురించి నువ్వు బయటపడి నీ సంకల్పం నెరవేరి నీ కోరిక తీరి నువ్వు అనుకున్న పనులు అనుకున్నవి జరుగుతాయి బిడ్డ. తప్పకుండా ఈ సమస్యకు భూమి మీద పరిష్కారం దొరుకుతుందా అమ్మ? కాకపోతే ఆ సమస్య ఏంటి, ఆ సమస్యకు ఎవరి అనుగ్రహం కావాలి, ఆ సమస్య తీర్చుకోవడానికి మార్గం ఏంటి, ఇదొక్కటే ఆలోచించగలగాలి. ఎందుకో తెలుసా, ఈ భూమి మీద అనంత ప్రాణకోటి నివసిస్తూ ఉన్నది. ఈ అనంత కోటి ప్రాణకోటిలో అందరూ కూడా సమానమే ఆ భగవంతునికి. మరి అయితే మనిషికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కదా మరి, ఎందుకంటే మనిషికి తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కనుక ఆ తెలివితేటలను ఉపయోగించుకుని మనిషి ప్రతి కష్టం నుంచి బయటపడాలి, ప్రతి ఆపద నుంచి బయటపడాలి. ఆ కష్టాలు ఆపదలు మళ్ళీ జీవితంలో రాకుండా చూసుకోవాలి. వచ్చినవి ఎందుకు వచ్చాయా అని చెప్పి ఆలోచించుకుని
వాటిని రాకుండా చేసుకోవడానికి ఏం చేయాలా అని కూడా ఆలోచించుకోవాలి బిడ్డ. ఈ యొక్క మానవ జీవిత శైలి ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ఆలోచన మీదే ఉంటుంది కనుకనే తెలివిగలవారు తెలివిలేనివారు అని రెండు భాగాలుగా విడదీసినట్లయితే తెలివిగల వారి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. తెలివి లేని వారి జీవితం ఇలా కష్టాల పాలవుతూ ఉంటుంది. తల్లి, నీకు తెలివితేటలు లేవు అని నేను చెప్పడం లేదమ్మా. నీకు తెలివితేటలు ఉన్నాయి, కానీ వాటిని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో నీకు తెలియడం లేదు బిడ్డ. నువ్వు తెలుసో తెలియక చేసిన పూర్వజన్మ పాపాల యొక్క ఫలితమే ఈ జన్మలో కష్టాల రూపంలో అనుభవిస్తూ ఉన్నావు. మరి ఆ పాపాల యొక్క కర్మ అంతా కూడా పూర్తిగా అగ్నిలో దహించబడాలి బిడ్డ. ఆ విధంగా దహించి వేసినప్పుడే నీ యొక్క కష్టం, నీ నెత్తిన పడిన బరువు అన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. అప్పుడే నువ్వు ఒక మనిషికి ఏదైతే కావాలో, ఆ ప్రశాంతత ఏదైతే ఇవ్వాలో, ఆ సంతోషం ఏదైతే పోవాలో, దుఃఖం అన్నీ కూడా ఇవన్నీ కూడా పోయి నీ జీవితంలో సంతోషాలు ఆనందాలు అన్నీ కూడా అడుగుపెట్టే రోజు అయితే ఎంతో దూరంలో లేదు బిడ్డ. సరిగ్గా 5 శుక్రవారాలు దగ్గరలో నువ్వు మధ్యలో నువ్వు ఏదైతే కానీ చేయలేని స్థితి వచ్చినప్పుడు తర్వాత వారం నుంచి లెక్క పెట్టుకుని దాన్ని కలుపుకొని ముందు వారాలతో చేసుకోవచ్చు బిడ్డ. ఇది ఏమాత్రం కూడా నీకు రూపాయి ఖర్చు లేని పరిహారం. ఈ పరిహారాన్ని చేసుకుని ఎంతోమంది కూడా వారి యొక్క సమస్యల నుంచి బయటపడి ఈ రోజున ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు నీకు ఈ దుర్గమ్మను చాలా నా ఆశీర్వాదాలతో నీకు చెప్తూ ఉన్నాను బిడ్డ అని అమ్మవారు అయితే అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశంలో ఎంతో ఆంతర్యం ఉంది కదూ, అర్థం దాగి ఉంది కదూ. పూర్తిగా చెప్పాలి అనుకునేది ఏంటో మనందరికీ కూడా అర్థమైంది కదూ. ఎందుకంటే ఒక మంత్రం అనేది మన కష్టాన్ని దూరం చేస్తుందండి. 5 పసుపు కొమ్ములు, 5 శుక్రవారాలు, 5 మందార పువ్వులు ఎర్రటివి అనేవి మన కష్టాన్ని పూర్తిగా దూరం చేసి మనకు సంతోషాన్ని అందించడం అమ్మవారు మనకు అందించిన ఒక పరిహారం. మనకు పూర్తిగా అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. కేవలం ఏ కోరిక అయినా సరే నెరవేరాలి అని అనుకుంటున్నారు. ఆ కోరికను మనం సంకల్పించుకుని 5 శుక్రవారాలు ఈ విధంగా చేసుకుందాం. ఒకవేళ 5 శుక్రవారాల లోపు కనుక మనకు ఏదైనా సరే మనకు ఈ సమస్యలు వచ్చినా కూడా 5 శుక్రవారాలు 4 శుక్రవారాల సమస్య వస్తే కనుక శుక్రవారంతో కలుపుకుని మళ్ళా చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, దీనికోసం ఎటువంటి నియమాలు అవసరం లేదండి. మనం స్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి ఇది చేసుకుంటే సరిపోతుంది. 5 పసుపు కొమ్ములు మనకు ఎక్కడైనా దొరుకుతాయి. 5 మందార పూలు రెడ్ కలర్వి చక్కగా మంత్రాన్ని మనం చక్కగా కాగితం మీద రాసుకుని ఆ మంత్రాన్ని చదువుకుంటూ సంకల్పాన్ని చెప్పుకుని మనం చక్కగా ప్రదక్షిణాలు చేసుకుని అమ్మవారికి సమర్పించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి అమ్మవారి అనుగ్రహంతో మనం పొందుతాము. మరి ఈరోజు ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు రాత్రి 12 గంటల లోపే అమ్మవారికి మనం ఈ చక్కగా ఏం చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా చెప్పండి అని చెప్పి అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మనందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని టైప్ చేయడం మాత్రం మర్చిపోదు. మొదటిసారిగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకుందాం. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.